ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వైసీపీ నేతల ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు వెలిశాయి. గుడివాడలో నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ తీశారు మాజీ మంత్రి కొడాలి నాని. కొడాలి ర్యాలీలో పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు కనబడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్లు పోస్టర్ పెట్టుకొని కార్యకర్తలు ర్యాలీ తీశారు. నాని వాహనం ముందే జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు కనిపించాయి. మొత్తం మీద ఆసక్తికర సన్నివేశం అయితే చోటు చేసుకుంది. గుడివాడలో కొడాలి నాని నామినేషన్ ర్యాలీ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ కార్యకర్తలు హంగామా చేశారు. గుడివాడలో నామినేషన్ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి భారీ ర్యాలీ తీశారు. కొడాలి ర్యాలీలో పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు పెట్టుకొని కార్యకర్తలు ర్యాలీ తీశారు. నాని వాహనం ముందే జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లతో కార్యకర్తలు హడావుడి చేశారు. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, గుడివాడలో నామినేషన్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లతో కార్యకర్తలు, ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు హడావుడి చేసినట్టుగా కనిపిస్తోంది. సో ఎట్లాంటి చర్చ జరుగుతుంది? అంటే గుడివాడకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం కొడాలి నాని నామినేషన్ దాఖలు చేశారు. భారీగా అటు వైసీపీ కార్యకర్తలు ఆయన అభిమానులు కూడా తరలి వచ్చారు. కానీ ఒక ఆసక్తికర సన్నివేశం ఏంటంటే ఎక్కువ శాతం దాదాపు యువకులంతా కూడా ఎన్టీఆర్ ఫ్లెక్సీ పెట్టుకుని ఎన్టీఆర్ ఫ్లెక్సీ అంటే ఎన్టీఆర్ ఫోటోతో పాటు ఇటువైపున సీనియర్ ఎన్టీఆర్ ఫోటో, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఇటు పక్కన కొడాలి నాని ఫోటో పెట్టి కింద జూనియర్ ఎన్టీఆర్ పెద్ద బొమ్మ పెట్టి మిగతా ముగ్గురి పైన చిన్న చిన్న ఫోటోలు పెట్టింది. ఆ ఫోటోలు ఫ్లెక్సీలు అదేవిధంగా ప్లకార్డులు అనేవి పెద్ద చర్చనీయాంశమైనని చెప్పాలి. జనరల్గా కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంతో అనుబంధం ఉంది. అయితే 2019 తర్వాత వైసీపీలో ఈయన ఉండడం, తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో కొడాలి నాని విరుచుకుపడడం, తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ మనం చూసాం. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కొంత జూనియర్ ఎన్టీఆర్కి కొడాలి నాని మధ్య కొంత గ్యాప్ వచ్చిందని అందరూ అనుకున్నారు. కొడాలి నాని కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఎక్కువగా మీట్ అయిన సందర్భాలు కూడా ఎక్కడ కనబడలేదు అధికారికంగా. కానీ ఇప్పుడు ఈరోజు నామినేషన్ సందర్భంగా ఆయన అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, అటు కొడాలి నాని అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో అక్కడ మొత్తం నామినేషన్ సంబంధించినటువంటి ర్యాలీలో కొంత హంగామా సృష్టించారు. మొదటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ వెనుక కొడాలి నాని ఉన్నారు సినిమాలోకి వచ్చిన దగ్గర నుంచి. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు 2019 తర్వాత కొంత దూరంగా ఉన్నట్టు తెలుస్తున్న ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కూడా ర్యాలీలో పాల్గొనడం, పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కానీ పోస్టర్లు కానీ పెట్టడం పెద్ద చర్చకు. రాజేష్, మనం ఒక్కసారి విజువల్స్ గమనిస్తే ఫ్యాన్స్ పెద్ద హంగామే చేశారు. భారీ గజమాలలో వైపు కొడాలి, మరోవైపు జూనియర్ ఫోటోను అతికించారు ఆ భారీ గజమాలకు. అలాగే ఇక సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ మధ్యలో జగన్మోహన్ రెడ్డి, కొడాలి, రకరకాల పోస్టర్లు అన్నీ ఒక దగ్గర చేర్చి ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదు. నిజంగా ఏ రకంగా చూడొచ్చు ఇదంతా కూడా? ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం కొడాలి నాని వెంటే నడుస్తామని ఒక సంకేతం ఇచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ మధ్య ర్యాపో ఎలా ఉందో తెలియదు. కానీ ప్రస్తుతం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కొడాలి నాని వెంటే నడుస్తామని ఈరోజు నామినేషన్లో వాళ్ళు స్పష్టంగా చెప్పారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు మీద తెలుగుదేశం పార్టీ నేతలు వంశీ కానీ నాని కానీ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో, భువనేశ్వరి వ్యాఖ్యలు చేసిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు, కొడాలి నాని ఎందుకు మాట్లాడలేదు, ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎన్నికల్లో కొడాలి నాని వెంట జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నడుస్తారా లేదని ఒక క్వశ్చన్ పెద్దగా వినపడింది. ఈ నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆయన ర్యాలీలో కానీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పూర్తిగా కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మద్దతుగా ఉండబోతున్నారు, ఆయన వెనక నడబోతున్నారని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారని చెప్పాలి రామదాస్. మరోవైపు నిన్న జోగి రమేష్ ర్యాలీలో కూడా పెనంలో జరిగిన జోగి రమేష్ నామినేషన్ ర్యాలీలో కూడా కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇదే విధంగా ఫ్లెక్సీలు కట్టారు. అంటే ఇక్కడ పెనంలూరు కానీ గుడివాడ కానీ కొంత సామాజిక వర్గం అనే కోణంలో కూడా అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడ వైసీపీకి మద్దతు ఇస్తున్నారు. ఆయన అభిమానులు అయినప్పటికీ కమ్యూనిటీ వేరైనప్పటికీ పూర్తి స్థాయిలో ఇక్కడ వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం కొంత చర్చకు దారితీస్తుందని చెప్పాలి. ఏదేమన్నప్పటికీ ఈ రోజు జరిగిన ర్యాలీలో మాత్రం ఊహించిన విధంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రావడం, ఫ్లెక్సీలు పెట్టడం కొంత రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతుందని చెప్పాలి రామదాస్. రైట్. అయితే మొత్తం మీద జూనియర్ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో మరొకసారి కొడాలి జూనియర్ బంధం దీంతో ఒక్కసారిగా మరొకసారి కొత్త చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో కొంత ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం కూడా సాగింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ తాజాగా ఎన్నికల నామినేషన్ ర్యాలీ సందర్భంగా జూనియర్ ఫ్లెక్సీలతో ర్యాలీ తీయడం వెనుక మరొకసారి వీళ్ళ బంధం చాలా దృఢమైంది, గట్టిది అనే ప్రచారానికి మరొకసారి తెరదీసినట్లయింది అనుకోవచ్చా?
ఖచ్చితంగా అదే అనుకోవాలి. ఎందుకంటే జూనియర్ అభిమానులు ఎటుంటారు, అసలు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా ఏంటి స్టాండ్ అనేది ఇప్పటివరకు ఆయన చెప్పలేదు. ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. స్పందించాలని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది డిమాండ్ చేశారు. కానీ ఆయన ఎక్కడ కూడా సోషల్ మీడియా వేదిక కానీ ఎక్కడ కూడా ఆయన స్పందించలేదు. కానీ సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎటువైపు ఉంటారు, వైసీపీ వైపు ఉంటారా లేకపోతే టీడీపీ వైపు ఉంటారని ఒక చర్చ జరుగుతున్న తరుణంలో చాలామంది అంటే కొడాలి నాని గుడివాడలో కొంత స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి జనరల్గా ఆయన అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ కామన్గా ఉన్నటువంటి ఇద్దరు అభిమానులు ఈ ఫ్లెక్సీలు పెట్టుకున్నారని చెప్పాలి. పూర్తి స్థాయిలో అంటే అక్కడే కాదు పెర్నూలులో కూడా నిన్న కనబడ్డారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఈ రాజకీయంగా అయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని అభిమానులు ఈరోజు ర్యాలీలో పడకూడడం అయితే కొంత రాజకీయంగా చర్చ దారితీస్తుందని చెప్పాలి. రామదాస్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద జూనియర్ అభిమానులు కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో హడావుడి చేశారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వైసీపీ నేతల ఎన్నికల ప్రచారంలో జూనియర్ పోస్టర్లు వెలిశాయి. గుడివాడలో నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ తీశారు మాజీ మంత్రి కొడాలి నాని. కొడాలి ర్యాలీలో పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు, ఫ్లెక్సీలతో పాటు గజమాలలు కూడా ఏర్పాటు చేశారు ఫ్యాన్స్. జూనియర్తో పాటు సీనియర్ ఎన్టీఆర్ పోస్టర్లను కూడా అతికిచ్చారు. ఇక వాటిని పెట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీ కూడా తీశారు కార్యకర్తలు. నాని వాహనం ముందే జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్లు కనిపించాయి. మొత్తం మీద మరొకసారి జూనియర్ ఎన్టీఆర్కు కొడాలి నానికున్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హంగామా చేశారు. కొడాలి నాని నామినేషన్ ర్యాలీ సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.